ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కాశ్మీర్లోని బైస్టర్న్ లోయలో జరిగిన ఉగ్రదాడి అక్కడి పర్యాటకుల్లో తీవ్ర భయాన్ని పెంచుతుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందన్నది అర్థం కాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టూరిస్టులంతా కాశ్మీర్ను విడిచి వెళ్తున్నారు. ఉగ్రఘటన జరిగిన నేపథ్యంలో బుధవారం కేవలం 6 గంటల్లో ఏకంగా 3000కు పైగా పర్యాటకులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, అందరికీ తాగునీరు, ఆహారాన్ని అందించామని తెలిపింది. మరోవైపు ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ టెర్రరిస్టులకు వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గఢ్లో జరిగిన టెర్రర్ అటాక్ దేశ ప్రజలను ఒక్కసారిగా వణికించింది. 30 మందికి పైగా టూరిస్టులు బలైన ఘటనతో అంతా తల్లడిల్లిపోయారు. మరోవైపు ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్లోని పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిల్ల పాపలతో కలిసి టూరిజం కోసం వెళ్లిన వాళ్ళంతా క్షణాల్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఘటన జరిగిన తర్వాత బుధవారం నాడు కేవలం 6 గంటల్లోని ఏకంగా 3300 మంది టూరిస్టులు వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 20 విమానాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. వీటి ద్వారా 3337 మంది తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారికంగా వెల్లడిస్తూ శ్రీనగర్ విమానాశ్రయంలోని తాజా పరిస్థితిని వివరించారు. ఉగ్రదాడుల భయంతో కాశ్మీర్ నుంచి విమానాల్లో తిరిగి ప్రయాణమైన వారందరికీ ఎయిర్పోర్ట్లో తగిన వసతి కల్పిస్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. పరిస్థితిని గుర్తించి అదనపు విమానాలు కూడా సిద్ధం చేశామన్నారు. రద్దీకి తగినట్టుగా మంచినీరు, ఆహార వసతిని కూడా కల్పించినట్లుగా తెలిపారు. పర్యాటకుల అత్యవసర ప్రయాణ అవసరాన్ని గుర్తించి టికెట్ ధరలను విమానయాన సంస్థలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పర్యాటకులకు మనమంతా అండగా నిలవాలని, వారి మనోభావాలను గౌరవించాలని రామ్మోహన్ నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్ స్పందించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అదనపు విమానాల్లోనే కాక రోడ్డు మార్గంలో కూడా పర్యాటకులను వారి స్వస్థలాలకు పంపించామన్నారు. ఇక దాడి ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. మన దేశంపై కుట్ర చేస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. అందులో ఎక్కువగా లష్కర్ ఎ తోయిబా సంస్థకు చెందిన వారే ఉన్నారని వెల్లడించింది. స్థానికంగా 17 మంది టెర్రరిస్టులు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. కాశ్మీర్కు టూరిస్టుల రాక పెరిగిన నేపథ్యంలో అదును చూసి మరి టెర్రరిస్టులు ఈ దాడికి తెగబడినట్లుగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. దాడి చేసిన తర్వాత అడవుల్లోనికి పారిపోయిన ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టం చేశాయి. సున్నితమైన ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తూ ఉగ్రజాడును పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా బైస్టర్ లోయలో జరిగిన దాడి యావత్ దేశాన్ని కలిచివేసిందని చెప్పవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.